ఆ వ్యక్తి టాక్సీ నడిపే నైపుణ్యం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ తన కాలుతో నేల రుద్దుతూ టాక్సీని ఆపుతాడు. ప్రయాణికులను గమ్యస్థానానికి సమయానికి తీసుకెళ్లటం ఆయనకు మామూలే. ఒకరోజు తన ప్రియమైన కారు తీసుకుని ఓ రేసింగ్ పోటీలో పాల్గొన్నాడు. అందరూ ఆయన టాక్సీని చూసి హేళనగా నవ్వారు. రేస్ ప్రారంభమైన తర్వాత ఆయన ప్రత్యర్థుల కంటే చాలా వెనుకబడిపోయాడు. మలుపు వద్ద వారిని ఓవర్టేక్ చేయాలనుకున్నా వారు అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థులు అంతా గర్వంతో ఉంటే ఆ మనిషి తన ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించాడు. పర్వతాన్ని ఉపయోగించి టాక్సీని ఆకాశంలోకి ఎత్తాడు. ప్రత్యర్థుల ఆశ్చర్యపు చూపుల మధ్య ఆయన వారిని దాటిపోయాడు. కాని సంతోషపడకముందే ఓ ప్రత్యర్థి తన రహస్య ఆయుధాన్ని ఉపయోగించాడు. తన కారు ముందు భాగాన తుపాకీ తెరిచాడు. ఆ తుపాకీ వల్ల మనిషి టైరు ధ్వంసమైంది. అతని ప్రేయసి న్యాయాన్ని కోరుతూ జడ్జెస్ ని అభ్యర్థించింది. కానీ జడ్జెస్ పట్టించుకోలేదు. ఈ పోటీలో ఆయుధాల వాడకాన్ని నిషేధించలేదని చెప్పాడు. మిగిలిన ఇద్దరు పోటీదారులు విజేత స్థానం కోసం పోటీ పడుతుండగా ఒక్కడు తుపాకీ తీసి చూపించాడు. మిగిలినవాడు తన కారును నెమ్మదించాల్సి వచ్చింది. అందరూ మర్చిపోయిన మనిషి మాత్రం రేస్ను వదల్లేదు. తన కారుతో పర్వతంపై నుండి దూకాడు. ఆకాశం నుంచి పడుతూ ఫినిష్ లైన్ వద్దకు వచ్చాడు. జడ్జెస్ ఆశ్చర్యంతో చూడగా ఆ మనిషి గమ్యస్థానాన్ని దాటి విజేతగా నిలిచాడు.